అందరికీ జై హింద్. ఇప్పుడే అందిన వార్త ప్రకారంగా పాకిస్తాన్ మన భారతదేశంపై ఒక టెర్రరిస్ట్ అటాక్ మన దేశంలో ఉన్న ఊరి దగ్గర బారాముల్లా అని ఒక ప్లేస్ ఉంది. ఈ బారాముల్లా అనే ప్లేస్ మన ఎల్ఓసికి చాలా దగ్గరగా ఉంటుంది. హిందుస్థాన్ టైమ్స్ లో కూడా ఈ వార్త వచ్చింది దట్ మన ఇండియన్ పోస్ట్ మీద ఒక అటాక్ జరిగింది అని చెప్పి. మనం మ్యాప్ లో చూసుకుంటే గనక ఈ బారాముల్లా ఇదంతా మన ఎల్ఓసి అన్నమాట. ఈ ఎల్ఓసికి చాలా దగ్గరలో ఉన్న మన బారాముల్లా సెక్టర్లో ఈ అటాక్ జరిగింది. ఈ సెక్టర్లో ప్రస్తుతం 16 సిక్ లైట్ ఇన్ఫెంట్రీ బటాలియన్ పోస్టెడ్ ఉంది. ఈ ఇన్ఫెంట్రీ బటాలియన్ వాళ్ళు ఈ పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని విఫలం చేశారు. పాకిస్తాన్ ఏం చేసింది? ఇన్ఫిల్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఈ వీడియోలో అసలు ఈ ఇన్ఫిల్ట్రేషన్ ఎలా జరుగుతుంది, పాకిస్తాన్ ఆర్మీ దీన్ని ఎలా సపోర్ట్ చేస్తుంది, మనం ఎలా దీన్ని ఎదుర్కొంటాము, ఎందుకు ఈ అటాక్ ఇప్పుడు జరుగుతుంది, మరెన్నో విషయాలు దీనికి సంబంధించి మాట్లాడతాను, వినండి. ఈ ఇన్ఫిల్ట్రేషన్ అటాక్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎల్ఓసి అనుకుందాం, ఇటువైపు మన భారతదేశం ఉంది, ఇటువైపు పాకిస్తాన్. వీళ్ళు ఏం చేస్తారంటే, మనము ఎల్ఓసి వైపు మనం అన్ని బార్డర్ అవుట్ పోస్టులు ఉంటాయి అన్నమాట, బిఓపీస్ అంటాం మనం వీటిని. సో ఈ బార్డర్ అవుట్ పోస్టుల మీద వీళ్ళు అటాక్ చేసి మన సోల్జర్స్ని చంపడానికి ట్రై చేస్తారు. సో ఇక్కడ నుంచి వీళ్ళు వచ్చి పోస్టుల మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. దీన్నే బ్యాట్ యాక్షన్ అంటారు, బటాలియన్ యాక్షన్ టీమ్ అంటారు. దీన్ని బ్యాట్ యాక్షన్ బటాలియన్ యాక్షన్ టీమ్ అంటారు. సో మన 16 లైట్ ఇన్ఫెంట్రీకి చెందిన మన ఆర్మీ సోల్జర్స్ ఈ టెర్రరిస్ట్ అటాక్ని విఫలం చేశారు. సో ఈ టెర్రరిస్ట్ అటాక్ని విఫలం చేసిన తర్వాత మనము ఒక కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ కూడా పెట్టాం. ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ ఏంటంటే, ఇక్కడ అటాక్ చేసిన ఏరియానంతా మనం చుట్టుముట్టి అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అన్న విషయము కనిపెట్టడానికి ట్రై చేస్తామన్నమాట. దీన్ని కార్డన్ అండ్ సర్చ్. కార్డన్ అంటే చుట్టుముట్టడం, చుట్టుముట్టిన తర్వాత దాన్ని సెర్చ్ చేయడం. ఈ సెర్చ్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా ఇంకెవరైనా టెర్రరిస్టులు ఉన్నారా, ఎనీ టెర్రరిస్ట్ హైడింగ్ చేస్తున్నారా అన్న విషయం మీద కనుక్కోవడానికి, అదే కాకుండా ఎంతమంది టెర్రరిస్ట్ చనిపోయారు దీన్ని కూడా చేయడానికి చూస్తారు. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎందుకు ఈ టెర్రరిస్ట్ అటాక్ ఇప్పుడు జరుగుతుంది? ఎందుకంటే మన అందరికీ తెలుసు, మనకి 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే రాబోతుంది అన్న విషయం. ఖచ్చితంగా ఇండిపెండెన్స్ డే ముందు ఒక వారం రోజులు 10 రోజుల నుంచి ఇన్ఫిల్ట్రేషన్ అటెంప్ట్స్ చేస్తూనే ఉంటుంది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మనం 15th ఆగస్ట్ రోజు మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన దేశం మీద అటాక్ చేయాలి అన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఇలా 15th ఆగస్టు ముందు చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే, యాక్చువల్లీ వీళ్ళు ఇలా ఎల్ఓసిని క్రాస్ చేసి దీన్ని ఇన్ఫిల్ట్రేషన్ అంటారు. ఈ ఎల్ఓసిని క్రాస్ చేసి ఇండియాలో ఒక విలేజ్లో వీళ్ళు ఆశ్రయం తీసుకుంటారు. విలేజ్లో ఏదో ఒక ఇంట్లో ఆశ్రయం తీసుకొని ఒక స్లీపర్ సెల్ లాగా వీళ్ళు ఆపరేట్ చేస్తారు. అండ్ కరెక్ట్గా 15th ఆగస్టు రోజు ఏదైనా ఆర్మీ కాన్వాయ్ మీదనో కానీ లేదా ఏదైనా ఆర్మీకి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ మీద వీళ్ళు కరెక్ట్గా అదే రోజు దాడి చేస్తారు. సో మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇది అతిపెద్ద ఇన్ఫిల్ట్రేషన్ అటెంప్ట్ అని మన భారత ప్రభుత్వం కూడా చెప్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్లో మనము ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాం. ఏంటంటే, ఒకవేళ ఇండియా మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగితే మాత్రము ఆ టెర్రరిస్ట్ అటాక్ని మనము అటాక్ ఆన్ ది సావర్నిటీ ఆఫ్ ఇండియా అని భావిస్తాము అని చెప్పాం. అటాక్ ఆన్ ది సావర్నిటీ ఆఫ్ ఇండియా అంటే ఒక ఫుల్ స్కేల్ వార్ చేసినట్టుగా నేను భావిస్తాను అని చెప్పాను. సో నా ఉద్దేశం ఏంటంటే, మనం ఎలాగైతే ఆపరేషన్ సింధూర్కి మనం కామా పెట్టాము అని చెప్పాం కదా,
ఆ కామాని తొలగించి ఇంకా కంటిన్యూ చేసి సింధూర్ 2.0 చేసే టైం వచ్చేసింది. మన మీద దాడి చేసేంత వరకు వదిలేస్తే ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద సంఘటన జరుగుతుంది. సో అది జరిగే ముందు మనం ఎలాగైతే ఆపరేషన్ సింధూర్లో ఎల్ఓసి దాటి వీళ్ళ టెర్రరిస్ట్ స్థావరాల మీద అటాక్ చేసామో మళ్ళీ ఇంకోసారి అటాక్ చేయాల్సిన అవసరం ఉంది అన్నది నా అభిప్రాయం. సో మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.